ప్రత్యర్థికి ఊహించని షాక్ ఇచ్చిన జగన్, సత్తెనపల్లిలో కొత్త ప్రయోగం సక్సెస్ అయినట్లేనా? వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎత్తులు ఎవరికీ అర్థం కావు, ఆయన్ను దగ్గర నుంచి చూసే వారికి కూడా తన తర్వాతి అడుగు ఎటు అనేది తెలియనివ్వని తత్వం ఆయనిది. అందుకే జగన్ ఎత్తులకు ప్రత్యర్థులు చాలాసార్లు తలలు పట్టుకున్నారు. తాజాగా ఆయన కొత్త ప్రయోగం చేశారు. అది చూసి ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. సత్తెనపల్లిలో పట్టు తప్పిన వైసీపీని గాడిలో పెట్టేందుకు అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహించిన సత్తెనపల్లి స్థానానికి వైసీపీ సీనియర్ నాయకుడు గజ్జల బ్రహ్మారెడ్డి కుమారుడు గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించి ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలను ఆశ్చర్యపరిచాడు జగన్. సత్తెనపల్లిలో సీనియర్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సత్తెనపల్లి వైసీపీ క్యాడర్కు తమ బాధలు చెప్పుకునేందుకు లీడర్ లేకుండా పోయారు. ఈ టైంలోనే కన్నాను ఎదుర్కొనేందుకు, పార్టీని సూపర్ యాక్టివ్ చేసేందుకు వైసీపీ సీనియర్ లీడర్, జగన్కు అత్యంత సన్నిహితుడు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డిని సత్తెనపల్లి ఇన్ఛార్జ్గా పంపుతారని అందరూ ఊహించారు. ఎందుకంటే సత్తెనపల్లిలో రెడ్డి సామాజికవర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే జగన్ ఇచ్చిన ట్విస్ట్కు గజ్జల ఫ్యామిలీ కూడా ఒక రకంగా షాక్కు గురవ్వడమే కాకుండా ఆశ్చర్యపోయారట. సత్తెనపల్లికి వెళ్లి పనిచేయాలని సుధీర్ భార్గవ్ రెడ్డిని జగన్ ఆదేశించారు. అది కూడా పార్టీ సీనియర్ అయిన గజ్జల బ్రహ్మారెడ్డిని కాకుండా ఆయన కుమారుడు డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని రంగంలోకి దింపాడు జగన్. అయితే ఎలాంటి రాజకీయ హిస్టరీ లేని సుధీర్, కన్నా లాంటి సీనియర్ నేతను ఎదుర్కొనడం, సొంత నియోజకవర్గం నరసరావుపేట కాకుండా సత్తెనపల్లి వెళ్లాలనే జగన్ నిర్ణయం అందరినీ ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. కన్నా మీదకు ఆర్కేను పంపిస్తారనుకుంటే కొత్తగా, సాఫ్ట్గా ఉంటే డాక్టర్ను తీసుకొస్తున్నారేంటని క్యాడర్ ఆశ్చర్యపోయారు. అయితే నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల మధ్య చిన్న చిన్న సమస్యలు తలెత్తిన కూడా వాటిని పట్టించుకోకుండా తన తండ్రిని, తనను నమ్మి సత్తెనపల్లిలో అవకాశం ఇచ్చిన అధినేత జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గంలో అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగారు సుధీర్ భార్గవ్ రెడ్డి. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం అందరినీ సమన్వయం చేసుకుని వేల సంఖ్యలో సుమారు 2000కు పైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేశాడు యువనేత సుధీర్ భార్గవ్ రెడ్డి. రానున్న రోజుల్లో సత్తెనపల్లి నుండి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా టికెట్ కన్ఫామ్ చేసుకున్నట్లేనని పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు.